జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి తొలి ఏకాదశి పండగ రానే వస్తుంది కదా. అయితే తొలి ఏకాదశి రోజు మనం దీక్ష ఎలా ఉండాలి, పేలాల పిండి ఎలా చేయాలి, అదేవిధంగా మనము ఏ టయాన మొదలవుతుంది, శుక్రవారమా శనివారం చేయాలి పండగ, అసలు ఈ పండగకి ఎందుకు అంత మనకు ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకుందాం. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుందన్నమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, సేన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రకు అంటే నిద్రపోతూ ఉంటాడను. నిద్రకి ఇక ముందుగా మనం ఏర్పాట్లు చేసుకుంటాం కదా, ముందుగా అలాగ మంచం మీద కూర్చొని ఉంటాడట. ఆ తర్వాత అలాగా మరల 4 నెలల తర్వాత శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అంటే ఇక నిద్ర పట్టేటట్టుగా ఉందన్నమాట. ఆయన ఇక అక్కడ పడుకోవాలి అనుకున్నట్లుగా కూర్చొని ఉంటాడనమాట. ఇక నిద్రపోయి మళ్ళీ మనకి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఇక ఆయన నిద్ర మేల్కొని ఆ 4 నెలల్ని మనకి చాతుర్మాసం అంటారు. ఆ 4 నెలల్లో మనకి ఇక్కడ నుంచి తొలి ఏకాదశి దగ్గర నుంచి మనకు పండగలు మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి దసరా పండగ వస్తుంది, వినాయక చవితి వస్తుంది, శ్రావణ శుక్రవారాలు వస్తాయి, అందులోనూ మనకి గోరెంట తద్ది వస్తుంది, అదేవిధంగా అట్ల తద్ది, ఇలాగ అన్ని పండగలు వచ్చేస్తాయి అన్నమాట. నోములు, వ్రతాలు, గృహప్రవేశాలు అన్నీ కూడా ఇక మొదలైపోతాయి అన్నమాట శ్రావణ మాసంతో. అయితే ఈ ఏకాదశి పండుగ దగ్గర నుంచి అనమాట. అయితే మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు మాత్రమే గడుస్తుందట. అంటే 24 పక్షాలను 24 గంటలుగా పరిగణిస్తారంట దేవతలు. అలా ఉంటే రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించే సమయమట. అందువల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుండే హిందువులు పండుగలు మొదలవుతాయి కదా. అయితే మనం ఏం చేయాలి అంటే అక్కడ నుంచి మనకి అంటే నిద్రపోయే టైంలో ఏ చప్పుళ్ళు ఉండవు కాబట్టి ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేసినా కూడా ఆయన చెవికి వెంటనే వెళ్ళిపోతుందట. ఆ 4 నెలల్లో మనకి జీర స్వాములు కానీ, ఎక్కడైనా సాధువులు కానీ, ఎక్కడైనా పూజారులు కానీ ఎవరైనా కూడా ఒక్క మాలైనా ఈ మంత్రాన్ని జపం చేస్తారట ఈ 4 నెలల్లో. లేదు, కొంతమంది అయితే 2 నెలలు దీక్ష పడతారు, 3 నెలలు దీక్ష పడతారు, అలాగ ఉంటుందన్నమాట. లేదు, 1 నెల పట్టినా కూడా ఆయన వింటాడని, ఆ దేవుడు మన మొర ఆలకిస్తాడని అందరు కూడా గురువులు అనేది అనుకుంటూ ఉంటారనమాట. మనము ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలాగ గడపనికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. పసుపు రాసి కుంకాలు పెట్టుకొని ఆ రోజు అన్నీ కూడా మనం శుద్ధి చేసుకోవాలి. అయితే ప్రాచీన కాలంలో ఒక కథ అనేది ఉందట. సత్యం అంటే మనకి ఒక కథ, చిన్న కథ. మనకి ఏకాదశి అసలు మనకి 11వది కదా ఏకాదశి అనేది. మనలో ఒక ఏకాదశి వచ్చేసింది అనమాట. అయితే మనం ఏం చేయాలి అంటే ఆ ఏకాదశి ఎలా వచ్చిందనేది మనం జాగ్రత్తగా వినాలి. ప్రాచీన కాలంలో మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడట. అతడు బ్రహ్మవరం పొంది అమరుడయ్యి దేవతలని భయపెడుతూ ఉన్నాడట. ఆయన ఎప్పుడు కూడా ఇక అందరినీ కూడా భయపెట్టి ఎక్కడెక్కడ అన్నీ కూడా ఇక వాళ్ళ మీద వేసేసి వాళ్ళని ఏది కూడా ప్రశాంతంగా ఉండని వేసేదట. విష్ణువుకు వీళ్ళంతా దేవతలంతా వెళ్ళి మొర ఆలకించు అని ఆయన ప్రాధేయపడగా యుద్ధం చేసి ఇక అలసిపోయి ఇక ఆ విష్ణుమూర్తి ఆ క్షీరసాగరం కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడట. విశ్రాంతి కోసం చూస్తూ ఇక అలాగా పడుకున్నాడట. ఇక దాంట్లో కునుకు పట్టేసిందట. అలిసిపోయి ఉన్నాడు కదా, కునుకు పట్టేసిందట. అయితే అప్పుడు ఆ మురాసురుడు విష్ణువుని చంపడానికి ఇక చిన్న అవకాశం దొరికింది అని చెప్పేసి ఆయన రెడీ అవుతున్నాడు అనమాట. చంపాలి విష్ణుమూర్తి, ఇక ఆయన మన శ్వాసలో మన శృతిలో లేడు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాడట. అలా ఉండేటప్పటికి ఆయన నుంచి ఒక తెల్లగా ఒక అందమైన ఒక అమ్మాయి ఆయనలో నుంచి ఆవిర్భవిస్తుందట. ఇక ఆ 11వ ఇంద్రియం నుంచి మనసు అంటే ఆ పూర్వమైన కన్య అనమాట ఆవిర్భవిస్తుంది అనమాట. చాలా శక్తివంతురాలన్నమాట. ఆ కన్య మురాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది.
దేవతలందరూ సంకేతిక ఎంతో సంతోషపడ్డారట. ఆయన్ని చంపేసింది అమ్మయ్య, మనకు పీడ విరిగిపోయింది అని చెప్పేసి ఇక ఎంతగానో కోలాహలంగా ఉంటుందట. ఇక ఆ విష్ణుమూర్తి నిద్రలేచి ఆ దృశ్యం చూసి చాలా సంతోషించి ఆ కన్యను ఆశీర్వదించి ఏకాదశి అని పేరు పెట్టేసి వెళ్ళిపోతాడట ఆ స్వామి. అంటే ఆ రోజు మనకి విధియాత దశాల్లో మనకి ఆ ఏకాదశి అని ఆమె ఒక సంహరించేటప్పటికి మనకు ఆ రోజు ఇక మనకి తొలి ఏకాదశి పండగ అనేది అక్కడ నుంచి మొదలవుతుందనమాట. ఇక దేవతలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారట ఆ పండగ ఆ రోజు. అంటే మురాసురుడు అనే రాక్షసుడు సంహరించేటప్పటికి అమ్మయ్య ఇంకా ఎంత హాయిగా ఉందో, ఇక నిద్రపోవచ్చు, మనం ఏ పని చేసుకున్నా ఇక ఆటంకాలు అనేది కలవవు కదా అని చెప్పేసి సంతోషంగా ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఇక పూజలు అనేది మొదలు పెడతారన్నమాట. మనకు కూడా అంతే కదా, మనకి ఈ తొలి ఏకాదశి దగ్గర నుంచి ఇక అన్నీ పండగలే మనకి ఇక్కడ నుంచి. ఇక కాకపోతే ఆషాఢమని కొంచెం ఆలోచిస్తాం, కానీ ఇక శ్రావణ మాసం వచ్చేసిందంటే ఇక రోజు వ్రతాలు, నోములు, పూజలు ఇక అన్నీ మొదలవుతాయి, పండగలు రానే వస్తాయి. కృష్ణాష్టమి వస్తుంది, అదేవిధంగా వినాయక చవితి వస్తుంది, అట్ల తద్ది వస్తుంది, గోరింటి తద్ది వస్తుంది, అలాగే దసరా వస్తుంది. అన్నీ కూడా పండగలు మనకి మొదలవుతాయి అన్నమాట. మనం బియ్యం పిండిలో కొంచెం పాలు, కొంచెం బెల్లం వేసి సలివిడి దీపాలు అనేది వెలిగించుకోవాలి. మీకు తెలుసు కదా, పేలాల పిండి కొద్దిగా వేడి నీళ్ళు అంటే మరగాలి, నీళ్ళల్లో మరిగేటప్పుడు ఆ జొన్నలు వేయాలి. చాలామంది ఏమనుకుంటున్నారు, మొక్కజొన్నలు వేస్తున్నారు, మొక్కజొన్నల పిండి ఏమో అని అనుకుంటున్నారు. కాదండి, మనం జొన్న రొట్టె చేసుకుంటారు కదా, అలాంటి తెల్ల జొన్నలు తెచ్చుకొని మనం వేడి నీళ్ళల్లో బాగా మరిగిన తర్వాత వేసేసి ఒక్క నిమిషం అలాగా కలిపేసి మళ్ళీ తీసి అవి కొద్దిగా ఎండబెట్టుకోండి. కొంచెం 2-3 గంటలు ఎండిపోతే ఆరిపోతే సరిపోతుంది. అవి కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ కాకుండా కొంచెంగా వేసుకొని మనము అవి కొద్దిగా పేలాలు బాగా వేగుతాయి అన్నమాట. కొంచెం వెచ్చదనం అవగానే పేలాలు అనేది బాగా వేగిపోతాయి. ఇక అవి మనము మిక్సీలో వేసుకొని కొంచెం బెల్లం, కొబ్బరి, యాలక్కాయ మొత్తం అన్నీ వేసుకొని మిక్సీలో వేసుకొని ఆ పిండి పెట్టుకోండి దేవుడికి. ఆ పిండి ఎవరైనా కూడా కొంచెమన్నా తినాలట. తింటే ఇప్పుడు మనకి కంది గింజ కదా వేయించితే మనకి మొక్క రాదు కదా, అలాగే మనం కూడా ఆ గురుమంత్రం తీసుకొని ఆయనకి ఏకాదశి పండగ రోజు ఇలా పేలపిండి తింటే మరుజన్మ అనేది ఉండదని మనకి పురోహితులు చెప్తూ ఉంటారండి, గురువులు కూడా చెప్తూ ఉంటారు. మరు జన్మ అనేది మళ్ళీ వచ్చే జన్మ అనేది ఉండదట. ఇప్పుడు మనకి కంది గింజ ఏగింది భూమిలో పాతి పెట్టినా అది కుళ్ళిపోవాల్సిందే, ఎండిపోవాల్సిందే, కానీ మొక్క అనేది రాదు. అదే పచ్చిది వేస్తే వెంటనే మొక్క వస్తుంది 3వ రోజే. అలాగే మనకి ఇవన్నీ తినటం వల్ల, పూజలు చేయటం వల్ల మనకి మరుజన్మ అనేది ఉండదట, మన స్వర్గానికి వెళతామని పెద్దలు చెప్తారండి, గురువులు కూడా. అయితే మనం ఏం చేయాలంటే ఇక ఈ పిండి సలివిడి కొంచెం మీరు ద్వాదశి రోజున దీపారాధన అంతా చేసిన తర్వాత అందరి పిల్లలకి మీరు కొద్దిగా సలివిడి దీపాలు చేసిన తర్వాత అది తినండి. మిగిలింది బయట కొంచెం పడేయకుండా గోడ మీద పెడితే చీమలు అనేది తినేస్తాయట. చీమలకు కూడా ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కదా, అలాగా. అయితే మనం ఇక ఆ రోజు పేలపిండి వరకే తినాలి. మనకి శుక్రవారం రోజున 9:40 వస్తుందండి ఏకాదశి. అయితే పూజా టైం అయిపోతుంది కాబట్టి శనివారం రోజు పూర్తిగా ఉంది. అందులో మనకి శనివారంతో కూడి వచ్చింది కాబట్టి శనివారం 11 వరకు ఉంటుంది ఏకాదశి. అయితే ఉదయం పూటే మనము పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయం నుంచే ఉపవాసం ఉండాలి కాబట్టి మనం ఆ రోజున ఏమి తినకూడదండి. అందులోనూ మనకి ఆ బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడని ఆ రోజు బియ్యం తినకూడదు. ఆ ఒక్క రోజు సంవత్సరంలో చాలా వస్తాయి కదా ఏకాదశులు అంటే, కానీ అంటే నెలకు 2 రోజులు ఎక్కన వస్తాయి అన్నమాట. కానీ ఆ రోజు ఏ ఏకాదశి తినకపోయినా ఈ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలండి, ఆ రాక్షసుడు అనేది మనకు ఉండదు.